ఒక పుస్తకం రాసి దాదాపు 100 ఏళ్లవుతోంది అయినా ఇప్పటికీ లక్షల కాపీలు అమ్ముడవుతోందంటే నమ్మగలమా? అదే డేల్ కార్నెగీ రాసిన ఈ పుస్తకం. అసలు దీనికి కారణమేంటి? సింపుల్. ఇందులో చెప్పిన మానవ సంబంధాల గురించిన సూత్రాలు ఎప్పటికీ పాతబడవు. సో ఈ విశ్లేషణలో ఆ అద్భుతమైన సూత్రాలేంటో మనం తెలుసుకుందాం. చూడండి, ఈ పుస్తకమంటే ఏవో 4 చిట్కాలు చెప్పేసి వదిలేదు. ఇది అసలు మనుషుల సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలో ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తుందన్నమాట. అందుకే దీన్ని సోషల్ స్కిల్స్కి ఒక బైబిల్ లాంటిది అంటారు. అంటే మన సంబంధాలను సరిదిద్దుకోవడానికి ఇదొక ఫండమెంటల్ గైడ్ అన్నమాట. కార్నెగీ చెప్పే ప్రతి సూత్రానికి వెనుక ఉన్న ఒకే ఒక కోర్ ఐడియా ఇదే. అదేంటంటే మనుషులు లాజిక్తో నడిచేవాళ్లు కాదు, వాళ్ళు ఇమోషన్స్తో నడిచే జీవులు. వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల వాళ్ళ అహం, గర్వం అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తింపు తెచ్చుకోవాలనే బలమైన కోరికుంటుంది. ఇదర్థమైతే చాలు, అంతా సింపుల్. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా కార్నెగీ చెప్పిన శాశ్వతమైన బ్లూప్రింట్, తర్వాత 3 బంగారు సూత్రాలు, అలాగే ఇతరులు మనల్ని వెంటనే ఇష్టపడేలా ఎలా చేసుకోవాలి, వాళ్ల ఆలోచనల్ని మనవైపు ఎలా తిప్పుకోవాలి, ఫైనల్గా ఎవ్వర్ని నొప్పించకుండా లీడర్గా ఎలా ఉండాలో చూద్దాం. ఓకే, మన మొదటి విభాగంలోకి వచ్చేద్దాం. 3 బంగారు సూత్రాలు. ఇవి చాలా ముఖ్యం, ఎందుకంటే ఇతరులని ప్రభావితం చేయడానికి ఇవే ఫౌండేషన్ అనమాట. ఇవి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మనం ముందు నేర్చుకునేవి ఏవి పనిచేయవు. అంత కీలకం ఇవి. మొట్టమొదటి సూత్రం: ఎవర్నీ విమర్శించొద్దు, ఖండించొద్దు, ఫిర్యాదులు చెయ్యొద్దు. ఎందుకంటే మనం ఎవర్నైనా విమర్శించామనుకోండి, వాళ్లు వెంటనే డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. మనం చెప్పేది వినడం మానేసి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తారు. ఇది వాళ్ల గర్వాన్ని దెబ్బతీయడం తప్ప ఇంకేమీ చెయ్యదు. దీనికి బెస్ట్ ఉదాహరణ ఫేమస్ టెస్ట్ పైలట్ బాబ్ హూవర్ కథ. ఒకసారి ఏమైందంటే, ఒక మెకానిక్ పొరపాటున విమానంలో తప్పుడు ఇంధనం నింపేశాడు. దానివల్ల ఇంజిన్లు మధ్యలోనే ఆగిపోయాయి. అయినా సరే హూవర్ ఆ మెకానిక్ని ఒక్క మాట కూడా అనలేదు. పైగా అతనిమీద నమ్మకం ఉంచి, రేపు కూడా నా ఫ్లైట్ని నువ్వే సర్వీస్ చెయ్యి అని చెప్పాడు. ఎందుకంటే విమర్శించి అరిస్తే ఏమీ రాదని హూవర్కి బాగా తెలుసు. ఇక రెండవ సూత్రం నిజాయితీగా, మనస్ఫూర్తిగా ప్రశంసించడం. చూడండి, ప్రతి ఒక్కరికి లోపల ఒక కోరిక ఉంటుంది. నేను ముఖ్యమైన వ్యక్తిని అని అందరూ అనుకోవాలి అని. ఇది మనల్ని నడిపించే ఒక పవర్ఫుల్ డ్రైవ్ అన్నమాట. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇది ముఖస్తుతి కాదు, మనసులోంచి వచ్చే నిజమైన అప్రిసియేషన్. సరే, మూడో సూత్రం. ఇది మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. అదేంటంటే, ఎప్పుడూ నాకు ఏం కావాలి అని ఆలోచించడం ఆపేసి ఎదుటి వ్యక్తికి ఏం కావాలి అని ఆలోచించడం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఇతరులని మనవైపు తిప్పుకోవడానికి ఇది ఒక్కటే దారి. ఈ చేపలు పట్టే అనాలజీతో ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు చీజ్ కేక్ అంటే పిచ్చి ఇష్టం అనుకోండి. కృతజ్ఞ చేపలు పట్టడానికి గాలానికి చీజ్ కేక్ పెడతామా? పెట్టం కదా. చేపకు ఏమిష్టమో అంటే ఒక పురుగునో వానపామునో దాన్నే పెడతాం. మనుషులతో కూడా సేమ్ టు సేమ్. మన ఇష్టాల గురించి కాదు, వాళ్ళిష్టాల గురించి మాట్లాడాలి. ఓకే, ఆ 3 ఫండమెంటల్ రూల్స్ గుర్తుపెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటిని బేస్ చేసుకుని ఇతరులతో వెంటనే మంచి కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ టెక్నిక్స్. ఇక్కడ 3 కీ పాయింట్స్ ఉన్నాయి. 1. ఇతరుల మీద నిజంగా జెన్యూన్గా ఇంట్రెస్ట్ చూపించడం. 2. ఒక చిరునవ్వు నవ్వడం. ఇది చాలా సింపుల్ కదా. 3. వాళ్ల పేరు గుర్తుపెట్టుకోవడం. ఇవి చాలా చిన్న విషయాలనిపించొచ్చు, కానీ వీటి ఇంపాక్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. నిజానికి ఒకరి పేరు గుర్తుపెట్టుకోవడంలో ఎంత పవరుందో మనం చాలాసార్లు తక్కువ అంచనా వేస్తాం. ఆలోచించండి, మన పేర్ని ఎవరైనా పిలిస్తే అది మనకిష్టమైన పాట విన్నంత మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది మనల్ని, మన ఉనికిని గుర్తించినట్టు. ఈ పేరు అనే సూత్రం ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి పుల్మ్యాన్ కార్ కంపెనీ మర్జర్ స్టోరీ ఒక మంచి ఉదాహరణ. 2 కంపెనీలు విలీనమవుతున్నప్పుడు విలీనం తర్వాత కూడా కంపెనీ పేరు పుల్మ్యాన్ అనే ఉంటుందని కార్నెగీ చెప్పగానే పుల్మ్యాన్ ఓనర్ మర్జర్కి చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. చూడండి, ఆ పేరుకి అంత విలువ ఉంది. సరే, ఇప్పటిదాకా బానే ఉంది. ఇప్పుడొస్తోంది అసలు ఛాలెంజ్. మనతో ఏకీభవించని వాళ్లని మన ఆలోచన విధానానికి ఎలా ఒప్పించాలి? గుర్తుంచుకోండి, ఇక్కడ పాయింట్ వాదనలో గెలవడం కాదు, అవతల వ్యక్తి మనసు గెలుచుకోవడం. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కాని ఇదే నిజం. ఒక వాదనలో గెలవడానికి ఉన్న ఏకైక మార్గం ఆ వాదనకు దూరంగా ఉండటమే.
ఆలోచించండి, మీరు వాదనలో గెలిచారనుకోండి, అవతలి వ్యక్తి గుడ్విల్ని కోల్పోతారు. ఒకవేళ ఓడిపోతే సరే, అప్పుడెలాగో ఓడిపోయినట్టే. సో రెండిట్లోనూ నష్టమే. అందుకే ఆర్గ్యుమెంట్స్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. మరి మనం తప్పు చేస్తే వెంటనే గట్టిగా ఒప్పుకోవాలి. దీనికి కార్నెగీ లైఫ్లోనే ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒకసారి ఆయన తన కుక్కని పార్కులో వదిలేస్తే పోలీసాఫీసర్ పట్టుకున్నాడు. ఆఫీసర్ ఏదైనా అనకముందే కార్నెగీ, అవును సార్, నాదే తప్పు, నన్ను క్షమించండి అని గట్టిగా ఒప్పుకున్నాడు. రిజల్టేంటి? ఆఫీసర్కి కోపం పోయి చాలా ఉదారంగా మాట్లాడి వదిలేశాడు. చూశారా, తప్పు ఒప్పుకోవడం వల్ల ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ని అక్కడితో ఆపేశాడు. ఇంకో ముఖ్యమైన విషయం, మన ఐడియాలను డ్రమాటిక్గా ప్రజెంట్ చేయాలి. జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తే సరిపోదు, వాటిని ఇంట్రెస్టింగ్గా, వివిడ్గా చూపించాలి. ఉదాహరణకి, స్టీవ్ జాబ్స్ ఐపాడ్ని లాంచ్ చేసినప్పుడు దీంట్లో 5 గిగాబైట్స్ స్టోరేజ్ ఉంది అని టెక్నికల్గా చెప్పలేదు. ఏం చెప్పాడు? 1000 పాటలు మీ జేబులో అన్నారు. అంతే. ఆ ఒక్క మాట జనాల బుర్రలో నాటుకుపోయింది. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక ఇంటర్న్ తన ఫైనల్ ప్రెజెంటేషన్లో నేను ఈ పనులు చేశానో, ఆ ఫైల్స్ చూశానో లాంటి బోరింగ్ విషయాలు చెప్పలేదు. బదులుగా అతను ఒకే ఒక్క స్లైడ్ పెట్టాడు. దానిమీద ఒకే ఒక్క నంబర్, $133,000. నా ఇంటర్న్షిప్ వల్ల కంపెనీకి ఇంత డబ్బు ఆదా అయ్యింది అని చెప్పాడు. ఆ ఒక్క వాక్యంతో అక్కడ ఉన్న మేనేజర్లందరి అటెన్షన్ గ్రాబ్ చేశాడు. ఇదే డ్రామా యొక్క పవర్. సరే, ఇక చివరి విభాగానికొచ్చేద్దాం. లీడర్షిప్ అంటే ఎవరినీ నొప్పించకుండా నాయకత్వం వహించడం. గుర్తుంచుకోండి, నాయకత్వం అంటే ఆర్డర్లు వేయడం కాదు, ఇతరులలో మార్పు తీసుకురావడానికి ఇన్స్పైర్ చేయడం. మరి అవతలి వాళ్లలో అసంతృప్తి రాకుండా వాళ్ల ప్రవర్తనని ఎలా మార్చాలి? తప్పులని పరోక్షంగా చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. కేవలం ఒక్క పదాన్ని మార్చడం వల్ల చాలా తేడా వస్తుంది. ఉదాహరణకు, మీరు ఈ పని బాగా చేశారు కానీ అనడానికి బదులుగా మీరు ఈ పని బాగా చేశారు మరియు అని చెప్పి చూడండి. కానీ అని వాడితే అంతకుముందు మనం చెప్పిన ప్రశంస మొత్తం పోతుంది. అదే మరియు అంటే ఆ పాజిటివ్ ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు మన ఫీడ్బ్యాక్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇతరులని విమర్శించే ముందు మన తప్పుల గురించి మనం మాట్లాడాలి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. కార్నెగీ ఏం చేసేవారంటే, ఇంటర్వ్యూకొచ్చిన వాళ్ళు టెన్షన్గా ఉంటే వాళ్లని విమర్శించకుండా తన లైఫ్లో ఫేస్ చేసిన ఒక ఇబ్బందికరమైన ఇంటర్వ్యూ గురించి చెప్పేవారు. అది వినగానే అభ్యర్థులు వెంటనే రిలాక్స్ అయ్యేవారు. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యేది. ఇంకో అద్భుతమైన సూత్రమేంటంటే, ఒక వ్యక్తికి ఒక మంచి పేరు ఇచ్చి దానికి తగ్గట్టుగా బతకమని ప్రోత్సహించడం. అంటే వాళ్లలో ఒక మంచి క్వాలిటీ అప్పటికే ఉన్నట్టుగా మనం బిహేవ్ చెయ్యాలి. అప్పుడు వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. ఉదాహరణకి, మీరు చాలా నిజాయితీపరులు అని నాకు తెలుసు అని ఒకసారి చెప్పి చూడండి. దాని ఎఫెక్ట్ మీకే తెలుస్తుంది. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ చెప్పిన ఈ పవర్ఫుల్ కోట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. నేను కలిసే ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో నాకంటే గొప్పవాడు. ఆ విషయంలో నేను అతని నుండి నేర్చుకుంటాను. వావ్! ఇదే కార్నెగీ ఫిలాసఫీ మొత్తానికి సారాంశం. మనం కలిసే ప్రతి ఒక్కరిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ విలువను చూడటం. సో ఫైనల్గా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న: మనం ఎవరి ప్రాముఖ్యత కోరికను తీరుస్తున్నాం? మనం చేసే పనులన్నీ మన అహాన్ని సంతృప్తిపరచడానికా, లేక నిజంగా ఇతరులతో మంచి సంబంధాలు పెంచుకోవడానికా? ఆలోచించండి.